హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వీడియోని కొంచెం స్కిప్ చేయకుండా చూసేయండి. మన వీడియోస్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. టైటిల్ చూడగానే అర్థమైపోయింది అనుకుంటా వీడియో ఏంటనేది. ఇవాళ మన వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. మేము మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు మా కోసమని ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ చేయడానికి రెడీ అయిపోయారు. ఇక లేట్ ఎందుకు అని మీకోసం నేను వీడియో తీసేసా, మీరే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషెస్ అన్నీ నీట్గా క్లీన్ చేశారు. తర్వాత మళ్ళీ అందులో కొంచెం పసుపు వేసి మళ్ళీ కడిగారు. క్లీన్ చేసుకున్న పీసెస్ సపరేట్ చేశారు, కొన్ని ఫిష్ ఫ్రైకి అండ్ కొన్ని ఫిష్ పులుసుకి. సాల్ట్ అండ్ కారం, పసుపు అన్నీ కలిపి పెట్టారు. ధనియాలు, ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి మిక్సీ పట్టారు. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆంధ్ర వాళ్ళు బెండకాయలు అండ్ టమాటోస్ వేసుకుంటారంట. వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలాగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటాస్ని క్లీన్గా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టుకోవాలి. ఎల్లిపాయలు నీట్గా ఒలుచుకోవాలి. మా ఫ్రెండ్ 10 ఒలిచేలోపు కనీసం నాది ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు. మనమైతే తినడంలో ఫస్ట్ కానీ పని చేయడంలో ఎలాగో లాస్టే కదా. వాటిని కొంచెం దంచుకోవాలి. మన హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఒక నీట్గా కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అది కొంచెం వేడెక్కేదాకా వెయిట్ చేసి అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. అది వేసుకునే ప్రాసెస్లో మన మీద చిల్లుతుంది, కొంచెం దూరంగా ఉండాలి. నా మీద చిల్లింది కాబట్టి మీకు చెప్తున్నా. తర్వాత మిర్చి వేసుకోవాలి. వాళ్ళు మిర్చి కట్ చేసుకోలేదు, డైరెక్ట్ అలాగే వేసుకున్నారు. మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అందులో వేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. నేను నా ఫ్రెండ్స్ అయితే 10 సార్లు వచ్చి వెళ్తూనే ఉన్నాం కిచెన్లోకి. వంట ఎప్పుడవుతుందా, ఎప్పుడు తినేద్దామా అని. ఈ గ్యాప్లో సతీష్ అన్న పాప్కార్న్ తెచ్చుకొని తింటున్నాడు, మాకేం ఇవ్వకుండా. మనం ముందుగా పట్టుకున్న అన్ని మసాలాలు అందులో వేసేయాలి. వేసి నీట్గా కలుపుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా అలా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు కలపాలి. తర్వాత కర్రీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న చింతపండు పులుసు మంచిగా నీట్గా స్మాష్ చేసుకొని కర్రీలో వేసుకోవాలి. దాన్ని కొంచెం సేపు అలాగే వదిలేసి సైడ్కి ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకున్నారు. అది ఫిష్ ఫ్రై కోసమని. అందులో పోసిన వాటర్ కొంచెం హీట్ ఎక్కాక అందులో అన్ని ఫిషెస్, ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్న ఫిషెస్ అన్నీ వేశారు. మా స్టొమక్లో ర్యాట్స్ పరిగెడుతున్నాయని త్వరగా చేసేస్తున్నారు వంట. ఇందులో ఫ్రైలో కూడా ఫిషెస్ వేసి అవి ఫ్రై చేసుకుంటున్నారు. ఇంకా రెండు కొంచెం టైం పట్టేలా ఉన్నాయని మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలు అండ్ టమాటాలు అందులో డైరెక్ట్ అలాగే వేసేసారు. అండ్ కరివేపాకు కూడా అందులో కొంచెం ఇందులో కొంచెం వేశారు, ఫ్లేవర్ కోసమని వేశారంట. మా కడుపులని కొంచెం చల్లగా ఉంచడానికి పక్కన సతీష్ అన్న మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాడు. అది మామూలు ప్రిపరేషన్ కాదండోయ్. ఫిష్ కర్రీ కన్నా మజ్జిగ చేయడమే చాలా టఫ్ అంట. మజ్జిగలో మంచిగా నురుగు రావాలంటే మనం అందరం ఏం చేస్తాం, మంచిగా కలుపుకుంటాం. కానీ సతీష్ అన్న ఏం చేస్తాడో తెలుసా, అందులో కొంచెం సర్ఫ్ వేసి కలుపుతాడంట. ఫిష్ కర్రీ చేసే వాళ్ళన్నా అంత బిల్డప్ కొట్టాడు, కానీ సతీష్ అన్న జస్ట్ మజ్జిగ చేసుకుంటూ ఏదో బిర్యానీ చేస్తున్నట్టు బిల్డప్ కొడుతున్నాడు ఇక్కడ. వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫిష్ కర్రీ అండ్ పెరుగు ఒకటేసారి కలుపుకొని తినొద్దు. అందుకే మేము మజ్జిగ కొంచెం ఒక 1 అవర్ ముందు తాగేసి తర్వాత ఫిష్ కర్రీ తిన్నాము. ఫిష్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. వాటిని సైడ్కి తీసుకుంటున్నాడు. సైడ్కి తీసుకొని మా ముందు పెట్టేశాడు. జస్ట్ ఒక 5 మినిట్స్లో ప్లేటే ఖతం అయిపోయింది. మన ఎమ్మి ఫిష్ పులుసు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక అన్నీ బయటకు తీసుకెళ్ళి అన్నీ కింద పెట్టేసి ఇక ప్లేట్లలో వేసుకున్నాం. మేము ఆంధ్ర స్టైల్ ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రై ఇదే ఫస్ట్ టైం తినడం. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది కదా. ఇంకా అందరం ఎవరి ప్లేట్లో వాళ్ళం సర్వ్ చేసుకొని తినేస్తున్నాం. లాస్ట్లో సతీష్ అన్న ఎక్స్ప్రెషన్స్ చూడండి,
ఇక మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొంచెం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, బాయ్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.